సుప్రీంకోర్టులో ఇలాంటి అంటే ఇప్పుడైతే కొలీజియము తమని తాము నియమించుకుంటుంది. ఎందుకు అంటే ఒకప్పుడు అందులో రాజకీయ జోక్యం ఉందన్నటువంటి సుప్రీంకోర్టు వాదన. దానికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని ఇప్పుడు న్యాయ నిపుణులు కొంతమంది ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ టైంలో 1951లో బహ్రూల్ ఇస్లాం కాంగ్రెస్ పార్టీ అస్సాంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 62, 68 సంవత్సరాల్లో రాజ్యసభ ఎంపీగా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడయ్యారు. 72వ సంవత్సరంలో ఎంపీగా రిజైన్ చేసి హైకోర్టు జడ్జి అయిపోయారట. ఎంపీగా చేస్తున్న ఆయన అందులో రిజైన్ చేసి ఏకంగా హైకోర్టు జడ్జిగా, లాయర్ కాదు. 79లో అస్సాం హైకోర్టుకి సంబంధించినటువంటి యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అయ్యారు. 1980లో రిటైర్ అయిపోయారు. మళ్ళీ డిసెంబర్ 1980లో ఏది రిటైర్ అయిపోయిన ఆయన్ని తీసుకొచ్చి సుప్రీంకోర్టు జడ్జిగా, ఏది రిటైర్మెంట్ అయిన 11 నెలల తర్వాత సుప్రీంకోర్టు జడ్జిగా నియమించారు. ఆయన జడ్జిగా నియమితులయ్యాకే ఇందిరాగాంధీ మీద ఉన్నటువంటి కేసులన్నీ, ఎమర్జెన్సీ కేసులన్నీ కొట్టేశారు 80లో. 1983లో సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యారు. ఆ తర్వాత రాజ్యసభ ఎంపీగా వచ్చారు. ఇది కాంగ్రెస్ పార్టీ జ్యుడిషియరీలో ఎలా వాడుకుంటుంది అన్నది. వాళ్ళు ఇప్పుడు జ్యుడిషియరీ గురించి నీతులు చెప్పే పరిస్థితిలో ఉన్నారన్నట్టు బీజేపీ రైట్ చేసే అంశం.